వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఎన్నో ఔషధాలుండే ఉసిరికాయలతో మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని చేస్తున్నాము. ఔషధం అనే పేరులోనే ఉంది కదండి, కొద్దిగా తిన్నా చాలు అది మన బాడీకి ఎన్నో బెనిఫిట్స్ ని ఇస్తుంది. మనకి తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో ఔషధాలుండే ఈ ఉసిరికాయలతో పచ్చడి చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు ఇంతే రుచిగా ఉంటుంది, ఏ మాత్రం చెడిపోదు. సో ఉసిరికాయలు దొరికే టైంలోనే రకరకాలుగా వెరైటీ రెసిపీస్ ఉసిరికాయలతో తప్పకుండా చేసి తినడానికి ట్రై చేయండి. మన బాడీకి కావాల్సిన ఔషధాలన్నీ లభిస్తాయి. మరి ఇంకా లేట్ చేయకుండా టేస్టీగా నోరూరించే ఈ ఉసిరికాయ పచ్చడిని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా 11 మీడియం సైజ్ ఉసిరికాయలని తీసుకోవాలి. వెయిట్లో అయితే 1/2 kg ఉసిరికాయలని తీసుకున్నాను. వీటిని వాటర్తో బాగా శుభ్రం చేసి తడి లేకుండా పొడి క్లాత్తో తుడిచేసి చూపించిన విధంగా కట్ చేసుకొని ఇందులోని విత్తనాలన్నీ తీసేయాలి. చూడండి, ఇలా ఉసిరికాయలన్నిటినీ ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఉంచాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇందులోనే మనం ముందుగా కట్ చేసి ఉంచిన ఉసిరికాయల ముక్కల్ని అలాగే కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరి ముక్క గరిటతో ఒత్తినప్పుడు ఈజీగా విరగాలండి. సో అంతవరకు ఉసిరి ముక్కల్ని వేయించుకోవాలి. చూడండి, ఇలా ఉసిరి ముక్కలు మెత్తగా మగ్గిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులోనే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కారంకి సరిపడా ఎండుమిరపకాయలు అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి ఎండుమిర్చి ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేశాక వేయించిన ఉసిరి ముక్కలు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అరదబ్బ నిమ్మరసాన్ని పిండుకొని గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి. ఇందులో నిమ్మరసం పిండుకోవడం వల్ల ఉసిరి ముక్కల్లో ఉన్న వగురు మొత్తం తగ్గి పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా చివరిగా ఈ పచ్చడికి తాలింపు వేసుకోవాలండి. తాలింపు కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా తాలింపు ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసిన పచ్చడిని వేసి తాలింపులో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇక్కడ నేను వాటర్ అస్సలు యూస్ చేయలేదండి. వాటర్ వేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలా వాటర్ యూస్ చేయకుండా చెమ్మ తగలకుండా పచ్చడి కనుక చేసుకొని స్టోర్ చేసుకుంటే కనీసం 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి తగిలించి తింటే సూపర్గా ఉంటుందండి. ఇలా ఉసిరికాయలతో హెల్తీగా పచ్చడి చేసుకుంటే ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. రోజంతా ఆ పచ్చడితోనే తృప్తిగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి. ఈ ఉసిరికాయలతో పచ్చడే కాదండి, రకరకాల వెరైటీస్ చేసుకోవచ్చు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.